వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టడమే ఓ వివాదం. వైఎస్ఆర్ కూతురుగా తెలంగాణలో రాజకీయాలు చేస్తానని ముందుకొచ్చిన షర్మిల వైఎస్ఆర్టీపీతో రాజకీయాలు మొదలుపెట్టారు. అన్నీ తానే, అన్నిటికీ తానే అన్నట్లుగా ఎనీవేర్ సింగిల్ హ్యాండ్ అనేలా షర్మిల ఒక్కరే పోరాడుతున్నారు. వైఎస్ఆర్ కూతురుగా ఓ పార్టీ పెడితే అంతా వస్తారు, పార్టీ బలం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయింది. తెలంగాణలో హాట్ టాపిక్గా షర్మిల మ్యాటర్. వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న షర్మిల 2 రోజుల పాటు స్క్రీన్పై షర్మిల వార్తలు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని అరెస్ట్ సమయంలో సినిమాను మించిన ట్విస్టులు. వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ ఏర్పాటు చేసిన తర్వాత పార్టీలో అనుకున్న స్థాయిలో జోష్ కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే ప్రత్యర్థులు కూడా పట్టించుకోవడం మానేశారు. దీంతో షర్మిల ఆలోచన మార్చుకున్నారు. ఎలాగైనా సరే చర్చల్లో ఉండాలని ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తున్నారు. మంత్రులు ఎప్పుడో చేసిన కామెంట్లను ఆ మధ్య ప్రస్తావించింది. ప్రగతి భవన్ ముట్టడి అంటూ కార్ స్టార్ట్ చేసి అరెస్ట్ అయింది. గాయం తగిలింది అని హడావిడి చేసింది. ఇప్పుడు పోలీసులపై దాడి చేసింది. అన్నింటి వెనుక ఒకటే కారణం, అదే ఎలాగైనా చర్చగా మిగలాలని. సిట్ ఆఫీస్కు వెళ్తున్నానని చెప్పి పోలీసుల చెంప చెళ్ళు అనిపించడం, అరెస్ట్ కావడం లాంటి ఇలాంటి ప్రచారం కోసమేనని బయట టాక్ వినిపిస్తుంది. షర్మిల తన పాదయాత్రతో మైలేజ్ రాదనుకుందో ఏమో గానీ నిరాహార దీక్షతో ఆకలి మిగిలిందే తప్ప అనుకున్నది సాధించలేదు. మౌన దీక్ష చేసినా తమ కోసం గొంతు చించుకున్న వాళ్ళు కూడా లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా పొలిటికల్ చర్చలా మిగలాలని షర్మిల ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నారు. దీనికోసం దూకుడు మంత్రాన్ని నమ్ముకున్నట్లు కనిపిస్తున్నారు. పాత విషయాలకు కొత్తగా మంటలద్దుతూ ఒకసారి, కొత్త వివాదాలకు తెరలేపుతూ ఇంకోసారి, ఇలా పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. ఇది ఏమాత్రం ప్రెస్టేషన్ కాదు, పక్కా వ్యూహం అన్నది చాలామంది మాట. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ లీడర్లే కాదు, క్యాడర్ కూడా లేదు. భారీగా నిధులున్నాయి, ఖర్చు పెట్టేసి గెలుద్దామంటే అంత సీన్ లేదు. అందుకే వివాదాలనే నమ్ముకున్నారు షర్మిల. కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారా అనే సందేహం అందరిలోనూ మెదులుతోంది. వివాదాల్లోంచి అటెన్షన్